2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మ్యూచువల్ ఫండ్స్‌లో అయినా లేదంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా ఎందులోనైనా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే 30 ఇయర్స్ 40 ఇయర్స్ వెయిట్ చేసే పేషెన్స్ చాలా తక్కువ మందికే ఉంటుంది. అండ్ అన్ని ఇయర్స్ మనం ప్లాన్ చెప్పినా సార్ వద్దు సార్, ఒక 10 ఇయర్స్ లోపు, కుదిరితే 5 ఇయర్స్ లోపు అలా ఉన్నాయి ఏమైనా చెప్పండి సార్ అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ 5 ఇయర్స్లో కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే రేట్ ఆఫ్ రిటర్న్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా? అలా వచ్చిన ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయా? దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఇట్స్ ఎ గ్రేట్ థాట్. అది అందరికీ డబ్బు అతి త్వరలో కావాలి కాబట్టి అడగడంలో తప్పులేదు, ఆలోచన కూడా రావడంలో తప్పులేదు. బట్ దానికి ఒక విధి విధానం ఉంది. దాన్ని మీరు ఫాలో అవుతారంటే ఎస్, యూ మే ఫైండ్ రిలీఫ్, యూ మే ఫైండ్ ప్రాఫిట్ విత్ ఇన్ అ షార్ట్ టర్మ్. సార్, షార్ట్ టర్మ్ మీన్స్ ఓకే, 40 ఇయర్స్ కాదు, అది మాత్రం చెప్తాను. అది లాంగ్ టర్మ్, అది 30 ఇయర్స్ కూడా కాదు, 20 ఇయర్స్ అసలే కాదు, విత్ ఇన్ 10 ఇయర్స్లో. ఓకేనా? సో మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరికీ ఒక జగమేలిన సత్యం ఏంటంటే 10, 12, 15% సంవత్సరానికి యూజువల్గా వర్కౌట్ అవుతుందండి ప్రతి సంవత్సరం. మీరు ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ పెట్టుకుంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్తో. నా ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నాకు షార్ట్ డ్యూరేషన్లో నాకు అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ 15% కంటే డబల్ నాకు వస్తుందా? అదేంద్ర బాబు, 30% సంవత్సరానికి కావాలా? అది కూడా చాలా తక్కువ టైంలో. ఎస్, అది కూడా పాసిబుల్. బట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తారు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డైవింగ్ చేసిన తర్వాత ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చెత్త దొరుకుతుంది. కానీ పూర్తిగా తవ్వి మీరు లోపల దాకా వెళ్ళారనుకోండి సముద్రంలో, ఒకవేళ వెళ్ళగలిగితే అలాంటి టెక్నాలజీ సపోర్ట్తో మీకు అక్కడ వజ్రాలు దొరకచ్చు, వైడూర్యాలు దొరకచ్చు, చాలా ఉంటాయి మీకు అక్కడ. అంటే అలాంటి రీసెర్చ్ మీరు చేయాలి, అంత ఇన్డెప్త్గా మీరు వెళ్ళాలి. అలాంటి ఇన్డెప్త్లోనే మీకు ఉంటుంది అక్కడ వజ్రాలు దాక్కొని. సో అలాంటి మంచి రిటర్న్స్ ఇచ్చే యావరేజ్గా 28 to 30% అంటే ఎన్ని డబ్బులు అండి? అంటే లక్షకి మీరు 30,000 రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తున్నారంటే 1 కోటి రూపాయలు పెడితే మీకు ఎన్ని డబ్బులు అండి అసలు? జస్ట్ ఇమాజిన్ 30% అంటే 10%కే మీ 1 కోటి రూపాయలకి 10 లక్షల రూపాయలు. సో ఇక్కడ మనం చూసుకుంటే 30 lakh రూపీస్ మీరు సంపాదించవచ్చు సంవత్సరానికి ఈజీగా. అంటే దాదాపు కాదన్నా కానీ 2 నుంచి 2.5 లక్షలు ప్రతి నెల మీరు సంపాదించుకోవచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. బట్ అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, అలాంటి రిస్క్ కూడా తీసుకోవాలి. మరి అవేంటో మీకు చూపిస్తా. ఓకేనా? సో ఇక్కడ ఫండ్స్ ఉన్నాయండి, స్మాల్ క్యాప్ ఫండ్స్ అనమాట ఇవన్నీ. నేను ఆ కంపెనీ పేర్లు తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ స్పాన్సర్షిప్ లేదు కాబట్టి. సో వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ది రిటర్న్. నాకేమొస్తుంది, నేను ఒక పెట్టుబడి పెడతాను, నాకేమిస్తారు ప్రతి సంవత్సరము లేదంటే 10 సంవత్సరాల తర్వాత అది చెప్పండి. సో నౌ కమింగ్ టు ద పాయింట్. సో మన ప్రేక్షకులు అడిగినట్టుగా కరెక్ట్గా నేను మీకు ఇందులో ఒక ఐడియా ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే దాదాపు అబ్సల్యూట్ రిటర్న్స్ కూడా చూసుకుంటే 3 నెలల్లో 48% ఇచ్చారు కొన్ని కంపెనీస్. ఈ 91, 76 అయితే నేను నమ్మను, కానీ అది మరీ ఎక్కువ. అది ఓన్లీ నేను ఏం చెప్తానంటే సమ్వేర్ అరౌండ్ మీకు 30% వర్కౌట్ అయిందనుకోండి, అది మీకు ఇక్కడ చూపిస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30.89% ఇచ్చిందండి ఒక స్మాల్ క్యాప్ ఫండ్, 28.80 స్మాల్ క్యాప్. మీరు ఇలాంటి రిటర్న్స్ కావాలనుకుంటే లార్జ్ క్యాప్లో రావు, ఇట్స్ నాట్ పాసిబుల్. మిడ్ క్యాప్లో 50-50, కానీ మీకు స్మాల్ క్యాప్లో 70-30, 80-20, 90-10% లాంటి సక్సెస్ రేషియో వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లుక్ ఇన్ టు దిస్. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కంపెనీ ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఎన్ని కంపెనీస్ వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు వీళ్ళ పోర్ట్ఫోలియోలో. దాదాపు 240 కంపెనీస్ అంటే 39 అంటే 40 రౌండ్ ఫిగర్ చేస్తున్నారు ఇక్కడ. సో వీళ్ళ దగ్గర దాదాపు ఈ ఫండ్లో 25,000 కోట్ల రూపాయలు ఉన్నాయండి, జనాలందరూ పెట్టుబడి పెట్టారు. అండ్ టాప్ 10 స్టాక్స్లో వీళ్ళు ఇప్పటిదాకా 14% ఎర్న్ చేశారు. టాప్ 3 సెక్టర్స్లో దాదాపు 52% వరకు సంపాదించారు ప్రతి సంవత్సరానికి యావరేజ్గా. నా వీళ్ళు ఎలాంటి కంపెనీస్లో హోల్డింగ్ పెట్టారు అంటే ట్రైపార్టీ రెపో, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, M6, SBI ఉంది, కరూర్ వైశ్య ఉంది, HDFC బ్యాంక్ ఉంది, కిర్లోస్కర్ బ్రదర్స్ ఉన్నాయి.
నేనేమంటున్నానంటే ఇవన్నీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి కదా, కళ్ళు మూసుకొని ఆ ఫండ్లో మీరు డబ్బులు పెట్టకండి. నేను ఏమంటానంటే ఇలాంటి స్టాక్స్ ఎంత ఫ్యూచర్ ఉన్నది అన్న విషయం మీరు కాస్త తెలుసుకోవాలి. దానికోసమే మనం మాస్టర్ క్లాస్ రెగ్యులర్గా ఆర్గనైజ్ చేస్తాము. ఇది ఒకటే కాకుండా రెండో ఫండ్ కూడా ఇక్కడ ఉందండి. ఈ ఫండ్లో కూడా మీరు చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయి అంటే మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కైండ్ ఆఫ్ 30% ఇందులో కూడా వచ్చిందండి, మోర్ దెన్ 30%. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు స్మాల్ క్యాప్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉంది. మరి అది స్మాల్ క్యాప్ కాదు, అది లార్జ్ క్యాప్ కంపెనీ. బట్ స్మాల్ క్యాప్లో అది కూడా వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు. అయితే మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి? ఇప్పుడు నాకు 30% కావాలండి ప్రతి సంవత్సరము. నేను ఏం చేయాలి మరి? సరే, ఆ ఫండ్ పేరు మీరు చెప్పట్లా, ఏ ఫండ్లో పెట్టమంటారు, ఎలా పెట్టమంటారు? ఈ రెండే కదా ప్రశ్నలు. ఫండ్ పేరు ఏదైనా కావచ్చు, కానీ రెండోది ఏంటంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పెట్టాల్సింది ఎలాంటి స్టాక్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, స్టార్టింగ్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ వీరు హోల్డ్ చేస్తున్నాడు. ఇక్కడ మిగతా కంపెనీ ఏమో వేరే వాడేమో ట్రైపార్టీ రెపో అంటున్నాడు, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. అంటే ఈ కంపెనీస్ వేరే వేరే మ్యూచువల్ ఫండ్స్ వేరే వేరే కంపెనీస్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఇద్దరు కూడా సేమ్ కంపెనీస్ హోల్డ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే ఒక అతను చూసిన వాల్యూ ఇంకొక అతనికి ఎందుకు కనపడట్లేదు? అదే మాస్టర్ క్లాస్లో మనం నేర్పించే అదొక సింపుల్ ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ని మీరు తెలుసుకున్నారనుకోండి, ఇక జీవితం అంతా మీరు 30% హ్యాపీగా రన్ చేయొచ్చు పరాణం. దానికోసమే కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. కాల్ చేయండి ఈరోజే. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.